మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 2 నుంచి 6 వరకు 7 వరకు చదువుకుందాం. 2వ వచనం నుండి 7 వరకు. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఆ వాగు నీరు నీవు త్రాగుదు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియచేయగా, అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెలు మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచు వచ్చను. ఆదికాండము 8వ అధ్యాయంలో ఇదే జాతికి చెందిన కాకిని మనం పోయిన వారం చూసాం, అవునా? పోయిన వారము ఆ కాకి విషయం చూస్తూ వచ్చినాం. కాకి ఆదికాండములో ఉన్నటువంటి కాకి యొక్క లక్షణము మొదటిగా కృతజ్ఞత లేని, రెండవది నీచముగా ప్రవర్తించింది, మూడవది ఇటు అటు తిరిగింది. అవునా? కాకి తిరిగింది, మనుషులు కాదు. కాకి తర్వాత జతను విడిచి తిరిగేను, జతలుగా ఓడలను పంపిస్తే జతను విడిచి ఒక్కటి బయటికి వెళ్ళిపోయింది. అవునా? నా జత ఓడలో ఉంది అని మళ్ళీ రావాలని వచ్చిందా? వర్తమానం తీసుకొని రమ్మని అంటే అటే వెళ్ళిపోయింది. 1కి 4 క్రియేట్ చేసి రాకుండా పోతారన్నట్టు. తర్వాత యజమాని చిత్తాన్ని జరిగించనిది, యజమాని చిత్తాన్ని సృష్టించిన దేవుణ్ణి పోషించిన యజమాని చిత్తానికి ప్రతికూలంగా ప్రవర్తించింది, ప్రతికూలంగా తలంచింది, ప్రతికూలంగా క్రియేట్ చేస్తూ వచ్చింది. వాస్తవేనా? అపనమ్మకమైన కాకి. 6వది అపనమ్మకమైన కాకి. ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి కాకిని ఆ ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు, దయగలిగిన దేవుడు ఆయన చేస్తూ ఉన్నటువంటి పాపము చేస్తున్నారని వదిలిపెట్టలేదు. పాపి అయిన మానవుని కొరకు ప్రాణం పెట్టడానికి వెనుకాడలేదు. అవునా? ఎంత ఘోర పాపి అయినప్పటికీ, ఎంత నీచంగా ప్రవర్తించినప్పటికీ, ఎంత కృతజ్ఞత లేనిగా ప్రవర్తించినప్పటికీ, మరి ఇంకా ఎన్ని లక్షణాలు మనం చూస్తూ వచ్చినాం. అయినప్పటికీ ఆ ప్రియ ప్రభు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రభు మనలను ప్రేమిస్తున్నాడు. ఆయన రాజ్య సువార్తను మనకు వినిపిస్తున్నాడు. పరలోక రాజ్యము సమీపించున్నది, మీరు మారు మనస్సు పొందుడి. కృపగలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు మన పాపంను లక్ష్యం చేయడం లేదు. దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా కీడుకు ప్రతికీడు చేస్తానని తలంచడం లేదు. దేవుడు ఇంత భ్రష్టమైన జీవితం నీలో జీవిస్తూ ఉంటే కూడా నిన్నేం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. అందుకే మారు మనసు పొందాలి. మారు మనసు అంటే పైన మనుషులకు చూడ భక్తి చేసిన యాక్ట్ చేయడం కాదు. విన్నారా?
కంప్లీట్గా మన జీవితం మారిపోవాలి. తలంపుల ఊహ కూడా పవిత్రమైనదిగా ఉండాలి. నెక్స్ట్ స్టెప్ ఎలాగుంటుందండి, నేను అందుకే యూత్ మీటింగ్స్లో ఆ స్టెప్స్ మీకు చెప్తా అంటే పిల్లలు వాటి నడుచుకోలేము, మేము వెళ్ళలేమని లేచి వెళ్ళిపోతారు. ఏమక్క అంతేనా? మనం నడవలసిన మార్గాన్ని బోధించినప్పుడు అది చేస్తున్నానా లేదా, అలాంటప్పుడు చేయాలా వద్దా అనే తీర్మానం మనం తీసుకోవాలి. ఇక్కడ ఈ మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో దైవజనుల్ని పోషించడానికి ఎవరిని ఏర్పాటు చేసినాడు దేవుడు? ఎవరిని? కాకోలములను. చూడండి, మనుషులు లేదా? ఉన్నారు, కానీ మాట వినేవారు కాదు, లోబడేవారు కాదు. లోపల ఆంతర్యంలో తిరుగుబాటు స్వభావం, ప్రేమ లేని జీవితం ఈ దినాల్లో చూస్తున్నాం. కారణం ఏంటిది? ఒక వ్యక్తిని ఉన్నత స్థాయికి హెచ్చించితే వాళ్ళు ఇట్లా బెల్లుల్లాగా ఏమవుతారు? ఊపుతారు. విన్నావా? కఠినంగా బోధించామనుకో ఏమవుతారు? బెల్లులు ఆఫేసి నీళ్ళు గాలి పోయినట్టుగా ప్రవర్తిస్తాము. అది దైవ చిత్తం కాదు. ఇక్కడ ఈ కాకి మారుమంచు పొందిన కాకి, పశ్చాత్తాపం పొందిన కాకి, పాప క్షమాపణ పొందిన కాకి, దేవునికి యజమానికి విధేయత చూపించిన కాకి. ఈ కాకి ఆజ్ఞ, మొదటిది ఆజ్ఞ గైకొన్న కాకి. అవునా? ఇక్కడ మనం చూస్తాము ఆజ్ఞ గైకొన్న కాకి. 4వ వచనం చూడండి. ఆ వాగు నీరు నీవు తాగుదు, అతడికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితునని అతనికి తెలియజేయగా. ఓకేనా? ఒక కాకి కాదు, ఒక కాకి ఒక ముక్క, ఒక ముక్క సరిపోతుంది, ఒక మాంసం ముక్క. అవునా? ఒక రొట్టె ఇంత మాంసం ముక్క సరిపోతుంది. అవునా? కాకోలములు ఆయనకు ఎంతైతే తృప్తికరంగా తిని ఉంటాడో అన్ని కాకోలములను సిద్ధం చేసి వేడి వేడి మాంసం తీసుకొని నా ప్రవక్త, నా కుమారుడు అక్కడ ఉన్నాడు, నువ్వు వెళ్ళి తీసుకెళ్ళి ఇవ్వాలన్నాడు. ఏం చెప్పింది? అవిధేయత చూపించిందా? తిరుగుబాటు చేసిందా? ఇటు తిరిగిందా? ఏం చేసింది? ఆజ్ఞ గైకొన్నది. అవునంటారా లేదా? ఆజ్ఞ. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చాలు. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు. నీవు పొందిన మారు మనసు ఎలాంటిది? ఆయన జీవగ్రంథంలో రాయబడ్డాలా? మన క్రియలు తెలిసిపోతాయే, మన ఆత్మీయ లక్షణాలకు గుర్తుపడతా. కాకి లక్షణాలు, కాకి ఇలాంటి కాకి మనం చూసాము. అవునా? ఎట్టు ప్రవర్తించింది? ఇప్పుడు పశ్చాత్తాపడి మారుమంచుబడి విమోచింపబడి రక్షింపబడిన కాకి, మారుమంచు పొందిన కాకి ఏం చేసింది? ఆజ్ఞ గైకొనను అన్నావా? ఏం చేసింది? మనం గైకుంటున్నామా? అది మనం పరీక్షించుకోవాలా. విని విడిచిపెట్టడం కాదు, లేకపోతే నాకు కాదన్నట్టు వదిలిపెట్టడం కాదు. దేవుడిచ్చే మంచితనానికి వాక్యలో ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవాలి. విన్నారా? లేని వాటిని క్రియేట్ చేసి తప్పు మార్గం పట్టించారా? సమయం కనిపెట్టి ఏం చేస్తాడైనా? చేయవలసింది చేస్తాడు. చూడండి, అందరూ ఏమంటాడు 30లో, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారుమంచు పొందవలనని ఏం చేస్తున్నాడు? మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13వ అధ్యాయం 3వ వచనం.
కాదని మీకు చెప్పుచున్నాను, ఆయన వారితో ఇట్లా సారీ మీరు మారు మనసు పొందని యెడల, అమ్మా, మీరు మారు మనసు పొందని మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుదురు. మీరందరూ అలాగే నశించురు. ఎంత మంచి మాట కదా. మీరు మారు మనస్సు పొందని ఎలా అలాగే నశించురు అంటే ఇక్కడ గలతీయులకు పిలాతు ఏం చేసినాడంటే బలులు అర్పిస్తూ ఉన్నప్పుడు ఈ గలతీయులు దేవుని కృతంగా పాపం చేసినారనుకొని వారి బలిలోని వీళ్ళని కూడా అతను చేసినాడు, ఆ బలు అర్పించినట్టుగా చేసినాడు. ఆ సంగతి మన ప్రభు దగ్గరకు తీసుకొచ్చాడు. గలతీయులను ఈ విధంగా మరి పిలాతు ఈ విధంగా చేసినాడు అని అంటే అంటాడు, ఏమంటాడు, కారని మీతో చెప్తున్నారు, మీరు మారు మంచు పొందనిలా మీరును అలాగే నశింతురు. కనుక వారు చంపబడిన వారు, బలి చేయబడిన వారు మీకంటే మరి పాపులు అనుకోవద్దు సుమా. ఉన్నవారితో అంటున్నాడు నువ్వు మారు మంచు పొందని ఎలా వారి వలనే నీవు కూడా నశించెదవు అంటాడు. 5వ వచనం చూడండి, అదే అధ్యాయం 5. మీరు మారు మనసు పొందని యెడల ఆ, మీరందరూ అలాగే నశించుదురు. 15 3 నుంచి చదవండి. అందుకనైనా ఆ, వారితో ఈ ఉపమానం చెప్పాను, ఆ, మీలో ఏ మనుషుడు ఆ. 100 బలులు కలిగి ఉండగా ఆ. వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల ఆ. అతను 99 అడవిలో విడిచిపెట్టి ఆ. తప్పిపోయినది దొరికి వరకు దాన్ని వెతికిన యెడల ఆ. అది దొరికినప్పుడు ఆ. సంతోషంతో దానిని తన భుజములలో వేసుకొని ఆ. ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, ఆ. మీరు నాతో కూడా సంతోషించుడి, ఆ. తప్పిపోయిన నా గొర్రె దొరుకుతుందని వాటితో చెప్పును కదా. ఆ. అటువలే ఆ. మారు మనసు అక్కర్లేని మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై మరియు సంతోషము కంటే ఆ. మారు మనసు పొందు ఒక పాపి విషయమై మారు మంచు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. పరలోకమందు ఎక్కువ సంతోషం కలిగిన. నిజమైన మారు మనసు విషయంలో బాప్తిసం తీసుకున్నావా? భూలోకంలోనే కాదు, పరలోకంలో కూడా దేవుని దూతలు సంతోషిస్తారు. నీ డిసిషన్ ఎలాంటిది, నీ తీర్మానం ఎట్లాంటిది, నీ క్రియలు మనం చెప్పడు నోటుతో బాప్తిసం తీసుకుంటే సరిపోదు. అది మన క్రియలు చెప్తాయి, అవి తీసుకున్నామా లేదా అనేది. విన్నారా? కనుక నిజమైన మారు మనసు లేకపోతే నీ పేరు ఆయన జీవగ్రంథంలో ఉండదు. జీవగ్రంథంలో లేకపోతే అంతం నీ ఆత్మ పరలోకం ఉంటుందా, నరకం ఉంటుందా? చూడండి, పరలోకం కావాలనుకున్న వాళ్ళకే, అంతేగాని ఒక్కొక్కరి బతిమాలుకుడి తోబెట్టుకొని కూర్చునే రకము కాదు. విన్నారా? ఎవరి ఆత్మ విషయంలో వారు బాధ్యత తీసుకోవాలి. కానీ నేను అట్టుపోతా అంటే ఎవరు వద్దన్నారు? పట్టుకున్నారా? మీ పేరు నాకు ఆ గ్రంథంలో రాసుకున్నానా, అటెండెన్స్ చేస్తున్నానా, ఏమంటారు? కనుక ఇక్కడ ఈ కాకి ఆజ్ఞ గైకొన్న కాకి, అంటే మారు మంచు పొందిన కాకి, పశ్చాత్తాప పడిన కాకి, విధేయత చూపించినటువంటి కాకి, దేవుని ప్రేమ కలిగి జీవించిన కాకులు కాదా? కాకులు వాస్తవంగా చెప్పాలంటే చిన్నపిల్లలు తినడానికి ఏమన్నా తింటూ ఉంటే చేతులను కొట్టి ఎత్తుకొని పోతుంది, ఏ రకం. అవునంటారా లేదా? మనం దేవుని వాక్యాన్ని మంచిగా వింటూ అంగీకరిస్తూ ఉంటే సాతాన్ని వెలుగుతూత వేషం వేసుకొని, వాడు విశ్వాసాన్ని వేషం వేసుకొని ఏం చేస్తాడు? ఇండైరెక్ట్ గా దేవుని విరుద్ధంగా ప్రకటిస్తాడు. సువార్త బదులు దుర్వార్త ప్రకటించి మనుషుల మైండ్ ఏం చేస్తాడు? తప్పు మార్గం పట్టిస్తే దేవుడు ఎక్కడు కదా. మనం కూర్చుంటా, లేచుతా, పరుంటా బాగా ఆయనకు తెలుసు. నక్షత్రముల సంఖ్యలో లెక్క పిలిచాడంటే, వాటి పేర్లు పెట్టి పిలిచాడంటే మనం ఆయన లెక్కలో లేమా? మన కదలికలో లేమా? మన జీవితంలో లేమా? ప్రతి ఒక్కరున్నారు అన్నారా? ఎక్కడి నుండి? నతానేలు ఎక్కడో ఉన్నాడు. నతానేలు ప్రభు దగ్గరికి కనబడగానే నతానేలు రమ్మన్నాడు. నా పేరు తెలుసు అన్నాడు. అవునా?
కనుక ప్రతి వారిని ఎరిగినవాడు. కనుక నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మారు మనసు, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా నిత్య శిక్షకు పాత్రమవుతాం. కనుక మన జీవితంలో ఎప్పుడైనా సరే మన జీవితంలో ప్రభు చెప్పింది చేయాలి, విధేయత చూపించాలి, దానికి ఏది కల్పించొద్దు. ఉప్పు కారం కలిపి మసాలా వేసి చేయకూడదు, తప్పు. విన్నారా? తర్వాత రెండవది మార్చబడిన కాకి. మొదటిగా ఆజ్ఞ గైకొనిన కాకి. మనం ఆజ్ఞ గైకొంటున్నామా, సనుక్కుంటున్నామా, మన ఏ విధంగా కొనసాగుతున్నాం? ఆజ్ఞ గైకొన్న కాకి. రెండవది మార్చబడిన కాకి. మార్చబడిన కాకి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10 అమ్మా అనగా ఎవడైనాడు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను. చూసావు, పాత లక్షణాలు ఏమాత్రము కనబడవు. పాత లక్షణాలు, పాప లక్షణాలు, సనుకునే లక్షణాలు, తప్పులు పట్టే లక్షణాలు, నేరం చేసే లక్షణాలు, పాప దేవుని విరుద్ధంగా ఏ కార్యం చేసినావని ఆ లక్షణాలు మాత్రము కనబడకూడదు. నిజముగా నువ్వు మారు మనసు పొందితే. అవునంటారా? మార్చబడిన కాకి అంటే ఈ కాకి నిజంగా మారు మనసు పొందకపోతే ఏం చేస్తాయి? ఆ మాంసం ముక్కను అవే తిని వెళ్ళిపోతాయా లేదా? కొందరు అట్లా దేవుడు మనకిచ్చిన దాన్ని ఏమి చేయాలో చెప్తూ ఉంటే కూడా ఏం చేస్తారు? చెప్పండి, వారే తిని ఇంత మిగిలి చినిపోయిన నోటు బాక్స్లు వేస్తాము. అక్కడక్కడ ఆ మెత్తటి ఆ నోటు కూడా ఎన్ని మడతలు మలుస్తారు అనుకుంటారు. అది మడత ఓపెన్ అయ్యే వరకు చినిపోతుంది. అది చూడండి, మనమే మార్చబడిన కాకి లక్షణాలు మార్చబడ్డాలంటే సంపూర్ణ విధి చూపించాయి. అవునంటారా లేదా? ఓషియా గ్రంథము దానియేలు తర్వాత ఉంటుంది. 14వ అధ్యాయం 1-2 వచనాలు. ఇశ్రాయేలు ఒక్క నిమిషం అక్కడ మన పేరు పెట్టుకొని చదవండి. అయ్యో, చదవడం బాధ అయింది కదా. చూడండి, ఇశ్రాయేలు అన్న దగ్గర మన పేరు పెట్టుకుంటే చెప్పండి, దానియేలు నీ పాపం చేత నీవు కూలితివి. లేకొస్తే నన్ను ఇట్లా అంటున్నాడు. అవునా? చెప్పు. దేవుడు మాట్లాడుతుంటే కాదు, ఈ మనిషి ఇళ్ళబడ్డ వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఎట్టు బోధిస్తున్నాడు, ఎట్టు యాక్షన్ చేస్తున్నాడు. అవునా? అదేనా మనం నేర్చుకుంటున్నాం? మన ఆత్మీయత, మన పవిత్రత, మన విధేయత, మన ఆజ్ఞ గైకొనే జీవితం అలాంటిదేనా? ఒక్కసారి కనుక నీ దేవుడిని యెహోవా తట్టు తిరుగుము. ఏం చేయాలన్నా? నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము అంటే ఆయన తట్టు నువ్వు తిరగడం లేదు అని అర్థం. ఆయన చెప్పింది చేయడం లేదు అని అర్థం. విధేయత చూపించడం లేదు అని అర్థం. కనుక మాట సిద్ధపరచుకొని యెహోవా తట్టు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసింది ఏమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాను, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. నిజమైన పశ్చాత్తాపం దేవుని దగ్గర అవి అడిగితే ఏం చేస్తాడు? ఆయన క్షమిస్తాడు. ఎంత పాపినైనా సరే చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పాపాత్ముని కొరకే సిలువలో ఏ పాపము లేని, ఏ దోషం లేని, నిష్కలంకుడు, నిందాయతు, నిష్కపటి అయిన ఆ ప్రభువు
ఆత్మస్వరూపుడైన ప్రభు శరీరధారిగా లోకంలో జన్మించి పాపుల పాపశిక్ష భరించి నిన్ను రక్షించుటకై ఆఖరి చుక్క వరకు రక్తం కార్చాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రభువు విషయంలో నీవెంతగా భక్తి విశ్వాసం కలిగి ఉన్నావు. ప్రభు అంటున్నాడు, నీవు చేయవలసింది తెలియచేస్తున్నాడు. నీ పాపములు ఏం చేయాలా మాటలు మా పాపములన్నిటినీ పరిహరింపమని చెప్పలేని స్థితిలో సైలెంట్గా ఉండి అట్లా చేసి క్షమాపణ అడిగి మళ్ళీ పాపం చేయడం. పాపం పెద్ద పాపం కాదు. దేవుడు ఆజ్ఞాపించింది చేయకపోవడమే పాపం. దేవుడు చెప్పింది చేయకపోవడమే పాపం. విన్నారా? ఏంటి చేయలేదు? ఏంటి చెప్పండి చూద్దాం. అవన్నీ మన ఆత్మకు తెలుసు, మనం చెప్పలేము అవన్నీ. వింటున్నారా? 4 నుంచి చదవండి అదే అధ్యాయం. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీద నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. చాలు. మారు మనసు పొందితే ఎట్లుంటారు? 4-7 మీరు నోట్ చేసుకుని ఇంటికి పోయి చదవండి. మళ్ళీ మారు మనసు పొందిన వారిని ఎట్లు చేస్తాడు అనే సంగతి ఇక్కడ రాస్తున్నాడు. విన్నారా? 4 నుంచి 7 వరకు వారు అంత సువాసనగా ఉంటారు. దేవునికి ఇష్టమైన పాత్రగా ఆయన సిద్ధపరుస్తాడు. లోబడితే. అవిధేయమైతే ఓడలో ఉన్న కాకి ప్రవర్తించేట్టుగా ఉంటే ఏమైనా లాభమా? ఏ ప్రయోజనం? కనుక మారు మనసు పొందుడి. పాపిని గ్రహించి పాపములు ఒప్పుకొని పాపములు విడిచిపెట్టుడి. దేవుడు కృప విస్తరింప చేస్తూ ఉన్నప్పుడు కృపను ఆధారం చేసుకొని పాపంలో కొనసాగిస్తామా? ఎన్నడూ తగదు. విన్నారా? ప్రతిదా ఏదైనా అనుకూల ప్రతికూల పరిస్థితి ఏది సంభవించినా దేవుడికి థ్యాంక్స్ చెప్పండి అంతే. దేవుడు అనుమతించకుండా ఏది జరగదు. దేవుడు స్తుతించండి అంతే. ఇంకా ఇవి అవి సంభాషించొద్దు. ఇతరులను మైండ్ డైవర్ట్ చేయకూడదు. నువ్వు పాపం చేస్తావు, ఇతరులను పాపంలోకి నడిపించడం ఆ దైవ లక్షణమా? ఎన్నడూ కాదు. చూడండి, ఎన్ని నోటి ఆజ్ఞ గైకొన్న కాకి, మార్చబడిన కాకి, దైవజనులను పోషించిన కాకి. అవునంటారా? దైవజనుని పోషించిన కాకి. ఈ దైవజనుని పోషించిన కాకి ఏ కాకులు పోషిస్తాయి? మారుమంచు పొందినవి, లేదా పశ్చాత్తాపడినవి, విమోచింపబడినవి కాదు. దైవజనుడిని మమ్మల్ని పోషించాలా? మన పని ఏంది? దైవజనుడే నాకు సహాయం చేయాలా, దైవజనుడే నన్ను పోషించాలా, నా అక్కర తీర్చాలా అంటామా? అట్లుంది ఈ లోకంలో ఇప్పుడు. విన్నారా? దైవజనుడు ఎలా ఉంది చూడండి. దైవజనుడిని పోషిస్తామా? దైవజనుడు నిన్ను పోషిస్తాడా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఏమక్క? ఎంత విరుద్ధమైన తలంపు తలంచుకుంటూ దేవునికి పాపముగా ఎంచము దాటిని, పాపముగా ఎంచము. ఇక్కడ అంటాడు దైవజనుని పోషించిన కాకి. 4 నుండి 6 చదవండి. 1 రాజులు 4 నుంచి 6. 17 అధ్యాయము 4 నుంచి 6. చూడండి ఒక్క నిమిషం. ఆ వాగు నీరు తాగుదు. అవి ప్రవహించే నీళ్లు, నిమ్మలంగా ఉండేవి కావు. ప్రవహించే నీళ్లు తేటగా ఉంటాయి, శుభ్రంగా ఉంటాయి, చక్కగా ఉంటాయి, మంచి రుచికరంగా ఉంటాయి. అవునంటారా లేదా? అలాంటి శ్రేష్టమైన నీళ్లు నేను తాగుదు. మనం శ్రేష్టమైన నీళ్లు ఇప్పుడు ఇక్కడ వాక్యం అనే నీళ్లు తాగితే కూడా అవి మినరల్ వాటర్ కాదండి. ఈ వాటరు
ఇలాంటి వాటర్ రండి, మనం ఏం చేస్తాం, రకరకాల పేర్లు పెడతాం. చూడండి, కాదంటారా? కాదా? కనుక మన జీవితంలో దేవుడు ఈ వారిని ఏమంటారు, నువ్వు తాగుదువు. చదవండి. అతనికి నీకు ఆహారం తెచ్చినట్లు ఆ. నేను కాపాడుటకు ఆజ్ఞాపించితినని ఆ. అతనికి తెలియజేయగా ఆ. అతడు పోయి ఆ. యెహోవా సెలవు చొప్పున ఆ. యోర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసింది. చూడు, అక్కడ పోయి ఎండకు సావాలా, చెట్లు ఉన్నాయో లేవు, ఆ వాగు దగ్గర పోయి కూర్చోవాలా. నన్ను సేవకు పిలిచింది అందుకొరకే, ముక్కు తిప్పులు పెట్టడానికి నువ్వు ఎవరండి ట్రాన్స్ఫర్ చేసే సేవకుడు ఈ దినాల్లో అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయా? ఎంతమంది వస్తారు? ఓహో, ఇంతమంది, ఇంత కలెక్షన్ అవుతుంది. సరే, అదంతా తిండి తాగడానికి. అవునా? ఈనాడు సేవకులు సైతం కూడా ఎలా ఉన్నారు? శరీర అక్కలు తీర్చుకోవడానికి ఉన్నారు, కానీ దేవుని అక్కలు తీర్చేవారు ఉన్నారా? దేవుని అక్కలు తీర్చేవారు, దేవుడు చెప్పింది చేసేవారు ఉన్నారా? ప్రభు అన్నాడు, నమ్మకమైన వారికి, యోగ్యులు అనిపించుకున్న వారికి, విధేయ చూపించే వారికి ఏమన్నాడు? నువ్వు వెళ్ళు, నేను చెప్పిన చోటు వెళ్ళాడు. అది ఎట్లున్నదని ప్రశ్నించినాడా? ఆయన యొక్క మాత్రం విధేయ చూపించాడు. దేవుడు చెప్పిండు, నమ్మినాడు, వెళ్ళి దేవుడు చెప్పిన దగ్గర పోయి వారి దగ్గర ఉన్నాడు. ఆఫీస్ బిల్డింగ్, ఏసీ కండిషన్స్, ఆ ఫ్యాన్లు చాలా మంచి తిరుగుతున్నాయి అన్నాడా? అలాంటి ఏమీ లేకుండా ప్రభు చెప్పిన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిందా లేదా? నేను చెప్పినాను, కాకోలములు ఎవరు? కాకోలములు నీకు ఉదయం సాయంత్రము మాంసము రొట్టెలు తెస్తాయి, నువ్వు తిని ఆ నీళ్ళు దాక్కుంటా కూర్చో అన్నాడు. అన్నాడా లేదా? ఏం చేసినాడు? ఇదే చూపించాడా? దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళినాడా? మనం ఎక్కడ వెళ్తాం? మన ఇష్టం వచ్చిన స్థలానికి పరిగెత్తుతాం. ఒక్క వ్యక్తి ఇంటి ఇచ్చినాడు అనుకో, పలానా దగ్గర ఎట్లున్నాడు అనుకుంటా. సంఘ ప్రత్యక్షత లేని వాళ్ళు ఎక్కడంటే అక్కడ తిరుగుతారు. ఈ నలుగురికి ఆ సంఘ ప్రత్యక్ష గురించి ఎట్లా చెప్పాలా అని నేను దాన్ని చెప్పడం లేదు. వాస్తవంగా చెప్పాలంటే సంఘం అంటే ఏంటి, అది ఆ ప్రత్యక్ష ఎట్లుంటుంది తెలిస్తే మీరు అసలు కథలు వాస్తవంగా చెప్పాలంటే. కనుక మన జీవితంలో దేవుడు ఆజ్ఞాపించిన దానికి ఏం లేదా, దైవజనుడిని పోషించాను. అమ్మా, ఇంత ఇస్తున్నా నేను, ఏం చేస్తున్నాడు ఈ దైవజనుడు? నేను ఇంత ఇస్తున్నా, ఏం చేస్తున్నాడు? నా బాల్య దినంలో కూడా ఇట్లా ఆడినోళ్ళు ఉన్నారు, అప్పుడున్న సేవకులను అడిగినోళ్ళు ఉన్నారు. నేను అప్పుడు చిన్నగా ఉన్నాను, అప్పుడప్పుడే రక్షింపబడ్డాను. ఆ మాటలు నాకు వీళ్ళు అవిధేయులైన ఈ పెద్దలు మాట్లాడుకుని చూస్తూ వచ్చినాను. నన్ను ఒకరోజు తీసుకుపోయినారు వాళ్ళు మాట్లాడుకునే స్థలానికి. నాకు ఏం మాట్లాడతారో తెలియకుండా వెళ్ళిపోయాను. దేవుని సేవకుల మీద ఏం చేయడం? బురద చల్లడం, రిమార్క్స్ పాయింట్అవుట్ చేయడం, తప్పులు పట్టడం. ఇదే అది అందుకేనా మనం రక్షింపబడ్డాం? అందుకేనా మనము దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాం? కనుక మనది కాని పని జోక్యం తీసుకుంటే మన పక్షముగా ఏం చేస్తే ఎవరు? మన పక్షముగా దేవుడు పోరాడతాడు. కనుక దైవజనుని పోషించను. నువ్వెవరిని పోషిస్తున్నావు? దైవజనుడు నన్ను పోషించాలి, దైవజనుడు నాకు ఇవ్వాలి, దైవజనుడు నాకు అక్కలు తీర్చాలి. అదే మన జీవితము. చెప్పండి. మందిరంలో నేర్చుకోవడానికి చెప్తున్నాను. స్టూడెంట్గా మిడిల్ స్కూల్, హై స్కూల్లో ఉన్నప్పుడు మందిరం రక్షించాడు. వారిని ఏ ఒక్క రోజు కూడా వారి దగ్గర డబ్బులు అడిగి ఇవన్నీ వారి పైసలు వాళ్ళకి ఈవెన్ పల్లీలు విన్నారా? పల్లీలు వేపితే పల్లీలు ఒలిస్తారుగా, ఒలిసిస్తే ఒక్క చిన్న పల్లి ఒలిస్తే 2 భాగాలు అవుతాయిగా, ఆ ఒక్క భాగం నోట్లు వేసుకుంటే పాపం చేసినానని మనం అనుకున్నాను. ఒక్క భాగం వారికి తెలియకుండా
ఇప్పుడైతే మింగేస్తాం. ఏం చేస్తాం? మింగేస్తాం. ఎంత అంటే అంత దేవుని సొబ్బైనా ఇంకెన్న దేవునిదైనా సేవకులదైనా అంతా మింగేస్తాం. మనం దైవజన్ని పెడతామా? దైవజన్ని నోరు కొట్టి చిక్కము కట్టి ఈ విధంగా చేస్తే నేను చేసినానని చెప్పుకొని బలను పాలు పొందడం మా దగ్గరికి ఎక్కడికాము? చెప్పండి. ఎవరి కొరకు జీవిస్తున్నాం మనం? దేవుడు మనకు తక్కువ చేసినాడా? చెప్పండి. ఆయన అలాంటి శ్రేష్టమైన దేవుని ఆయన చెప్పింది మనం చేస్తుంటే ఇంత అంత కాదు. మనం ఏది కావాలంటే ఆయన పర్సులో దేవుడు చేయబెట్టి తీసుకున్నంత అధికారం మనకిచ్చాడు దేవుడు. అలాంటి దేవుని మనం కలిగి ఉండి భిక్షాందేయి అన్నట్టుగా ఎందుకున్నారా? అడుక తిని బ్రతుకు. ప్రతి చిన్నదానికి ప్రార్థన మోకాళ్ళ మీదకి రావాలా. మోకాళ్ళ మీద ప్రార్థన చేయండి అనగానే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మలుపుతాం, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మలుపుతాం. అంతే. అది మోకాళ్ళ జీవితం. అదా? మోకాళ్ళ మీద ప్రార్థన పూర్వకంగా వాక్యం చదివి నేర్చుకున్నాను. విన్నారా? ఆ దినాల్లో సేవకుడు ఇసుక పోసుకొని కింద ఇసుక పోసుకొని ఆ ఇసుక మీద మోకాళ్ళు ఉంది ప్రార్థన చేయాలి. ఆ ఇసుక నొప్పి ఎట్లుంటుంది? ఇసుక మీద ఎట్లుంటుంది చెప్పండి. అంటే ఎందుకు చెప్పిండు? నీకు నిద్ర రాకుండా ఉండాలంటే, నీ కాన్సన్ట్రేట్ దేవుని మీద ఉండాలంటే అప్పు చేయాలనేవాడు. ఈనాడు చేస్తానా? చూడండి. కనుక దైవజనుడు పోషించిన కాకి అయితే మనమేమంటావు? దైవజనుడే నన్ను పోషించాలంటావు. అవునా? చూడు, దేవుడు న్యాయవంతుడు, యథార్థవంతుడు. అవునా? ఇశ్రాయేలు 12 గోత్రముల వారిలో 11 గోత్రములకు వారికి ఆస్తులు భూములు అన్ని పంచిపెట్టాడు. ఎవరికి? ఇశ్రాయేలు 11 గోత్రముల వారికి వాళ్ళు అద్దులు లేకుండా మీరు ఇంతవరకు చేసుకోండి, ఇంతవరకు చేసుకోండి, అప్పుడు ఎవరు లేరు కదా. కనుక వారి కల్టివేషన్ చేసుకొని బ్రతికి మీరు ఒక్క జాతిని లేవీలను తన కొరకు పెట్టుకున్నాడు, దేవుని సేవ కొరకు. ఆ 11 గోత్రముల వారు పండిన పంట, మొదటి పంట ఇక్కడ తీసుకురావాలి అన్నాడు. వారు తీసుకొని వస్తేనే లేని వారు ఉన్నారు. ఒక్కసారి పరీక్షించుకున్నారు మన జీవితంలో. మనం కలిగి ఉంటే ఏ పాపం కూడా మనం చెయ్యం, ఏ చిన్న పాపం చెయ్యం. కనుక ఏం చేయాలి మనము? కాకోలములు వాటి లక్షణం మంచిది కాకపోయినా మారుమంచి పొందిన కాకి, విమోచింపబడిన కాకి సంపూర్ణ విధేయత చూపించి దైవజన్యకు వెళ్ళి మీరు ఒకవేళ తింటే మిమ్మల్ని అక్కడే నశింపజేస్తాను అన్నాడు. చెప్పిన మాటకు విధేయత చూపించి ఎంత దూరం నుంచి ఎక్కడికి వచ్చిందో తెలియదు మనకు. అవి తీసుకొని దగ్గరికి వెళ్ళాయి. ఒకటి వెంపడి ఒకటి వెళ్ళి అక్కడ దైవజన్ని గుర్తుపట్టి ఆడ కూర్చున్న దైవజన్ దగ్గరికి వెళ్ళి అవి ఇస్తున్నాయి. ఎవరు దైవజనులు ఎవరు కారు అన్న సంగతి వాటికి జ్ఞానవంతి ఇచ్చాడు దేవుడు కదా. అందరికి ఇచ్చాడా? అక్కడ ఉన్న దైవజనుడు ఇంకొక దగ్గర ఉన్న దైవజనుడు అంటే పోయా జ్ఞానం, వాటికి జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఏర్పరిచిన మరి దైవజన్ దగ్గరికి వెళ్ళాయి. కానీ వేరే ఎవరు డైవర్ట్ చేసినా, ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని పూసగుచ్చినట్టు చెప్పినా ఆ మాటలు విన్నామా? ఈ దినాల్లో వింటున్నారు. అక్రమస్తులు, దొంగలు, దోచుకునేవారు దేవుని ప్రజలను తప్పుమారు, వాళ్ళు నడవరు, వాళ్ళు మారుమంచి పొందరు, వెళ్ళే వాళ్ళు కూడా మారుమంచి పొందకుండా చేస్తున్నారు. గట్టిగా పోరు. ఇలాంటి వారిని నేను చాలా చూసినాను. ఇలాంటి వారిని విన్నారా? దేవుడు అనుమతించిన పరిస్థితిలో వచ్చినప్పుడు అప్పుడు మేము జ్ఞాపకం వస్తాం. అప్పటి వరకు రాము. కనుక ఈ రంగ కాలానికి కారణం ఏంటి? దేవుడు కాదు, సాతానుడు వెలుగు దూత వేషం వేసుకొని మిస్గైడ్ చేస్తూ ఉన్నాడు. అది తెలియదు, సేవకునికి తెలియకపోవచ్చేమో, దేవునికి తెలియదా? మనం కూర్చుంటే లేచేటప్పుడు దేవునికి తెలియదా? తెలుసు. మనం ఎవరి కొరకు జీవిస్తున్నాం, ఎవరికి బానిసలం మనం. కనుక చూడు, సంఖ్యాకాండము 18వ అధ్యాయం 21 నుంచి చదవండి. 21.
ఇదిగో, ఆ. లేవీయులు చేయు సేవకు, ఆ. అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు ఈ ఇశ్రాయేలీయుల యొక్క దశ నేను ఇశ్రాయేల్ యొక్క దశమ భాగములన్నిటినీ స్వాస్థ్యముగా వారికి స్వాస్థ్యం ఇచ్చినాను. నేను దాంట్లో పెట్టుకోమని కాదు. ఎవరికొరికి ఇచ్చినాడు? ఎవరికి ఇచ్చినాడక్క? ఆ మాట సందర్భాన్ని బట్టి చెప్తున్నా, నా గురించి చెప్పడం లేదు. విన్నారా? ఎవరి కొరకు? లేవీల కొరకు ఇచ్చాడు. వాళ్ళకు భూమి, ఆస్తి, అంతస్తులు ఏం లేవు. నీకు ఉద్యోగం ఇచ్చాడు, నీకు పొలాన్ని ఇచ్చాడు. అది పని చేసుకొని ఏం చేయాలా? పూజారులకు ఏం చేస్తావు? వట్టి పంపుతారనుకున్నావా? కనుక అది అన్యులకైనా తెలుస్తుంది, కానీ ఈ క్రైస్తవులకు మారు మంచి పొందినామని చెప్పుకున్న వారికి, దేవుని పిల్లలని చెప్పుకున్న వారికి తెలుసా? అవిధేత తెలుసు, కానీ అందుకంటాడు దేవుడు నిర్ణయించాడు. చూడండి ఎట్లా ఇశ్రాయేలుకు దశభాగం వారికి స్వాతంత్రం ఇచ్చింది. ఇశ్రాయేలీలు పాపము తగిలి చావకుండినట్లు వారి ఇక మీదట ప్రత్యక్షపు గుడారములకు రాకూడదు. ఎందుకు? పవిత్రులని. అవునా? అవిధేయులుగా ప్రవర్తించి ఆ తర్వాత చూడండి, అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులై ఉందురు. ఇశ్రాయేలుల మధ్యను వారికి స్వాస్థ్యమేమీ ఉండదు. ఉన్నదా? భూముల ఆస్తులు వంచిచ్చావా? వీళ్ళకు ఏమీ లేదు. దేవుడు వారికి నిర్ణయించింది ఎవరిని ఇస్తే ఇంకొక ఏమంటారు? ఒకటి తెలుసుకోండి, నేను నేర్చుకోవాల్సింది చెప్తున్నాను. మనకు ఈ సమయంలో మనకు ఏంటంట ఎట్లు చెప్పాలి, మనకు అక్కర కలిగి ఉన్నాం. అక్కర అది లేకపోతే జరగదు, మన ఆకలి తీరదు. మనకు ఏమీ లేకపోయినప్పటికీ సరే పక్కలో ఉన్న భార్య కూడా చెప్పకూడదు, ఎవరికి చెప్పకుండా థ్యాంక్స్ చెప్పండి, ప్రభువును స్తుతించండి. మొదట హృదయాన్ని పరీక్షించుకోండి. ఆ టాప్ టు బాటం దేవునికి విరుద్ధంగా, మనుషులకు విరుద్ధంగా, సేవకులకు విరుద్ధంగా, సంఘానికి విరుద్ధంగా, విశ్వాసులకు విరుద్ధంగా ఎవరు ఏదైనా తలంచి యోచించి క్రియ చేసినా ప్రభువుని అడగండి, ప్రభా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు, నీకు ఆయాస్కర మార్గం ఏమైనా ఉన్నాయా, నాకు చూపించు, నేను సరి చేసుకుంటాను, నేను చేసే ప్రార్థన విని నా అక్కర తీర్చు అని ప్రార్థన చేయండి. ఇవ్వకపోతే నన్ను అడగండి, చూస్తాము. అలాంటి శ్రేష్టమైనది. ఇప్పుడు చూడు, పరిశుద్ధులు ప్రార్థన ఆలకించాడు. అయితే అసాధ్యమైన కార్యం సాధ్యం చేసి వచ్చింది. నాకు ఏసీబీ కేసులో ఏమంట, నా ఫేవర్లో చేసినాడంటే సాతాను పన్నుకున్నటువంటి పన్నాగాలన్నీ చితగొట్టేసినాడు. అర్థమైందా? కనుక అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. కనుక ఒకరోజు మంచి డిన్నర్ ఏర్పాటు చేసి అందరికీ దాని విషయం సాక్ష్యం చెప్తాను. ఎట్లా ఉంటుందో చూడండి. మనం కూడా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కనుక ఇంకేమంటారు? అయితే ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చితిని. అందుచేతను వారు ఇశ్రాయేలుల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పాడు. విన్నారా? వారికి ఇచ్చిన దాంట్లో వారు తృప్తి పడాలా, అది దేవుని కొరకు ఖర్చు పెట్టాలా, దేవుని సేవ చేయాలా, ఇవన్నీ. కానీ ఇప్పుడు దేవుని సేవకుడు ఇస్తే తీసుకుంటారు. ఏమంటారు? దేవుని సేవకుడు ఇయ్యడానికి పోతే కూడా నిరాకరించే వాళ్ళం ఆ దినాల్లో. ఒక్క పైస పెట్టడానికి కూడా ఇష్టపడేవారు. వాళ్ళని ఎక్కడైనా తీసుకుపోయినా ఆ ఖర్చులు మేము పెట్టుకొని వాళ్ళని తీసుకుపోయే వాళ్ళం. కానీ ఇది అట్లా కాదు, అంతా పెట్టని అంటాం. మన భక్తి ఎంత ఉంది, మన జీవం అలాగుంది. ఎన్ని చూసాం, ఎన్ని పాయింట్స్ చూసాం? ఆజ్ఞ గైకొనిన కాకి, అవునా? మారు మనసు పొందిన కాకి, మార్చబడిన కాకి, అవునా? రెండవది. మూడవది దైవజనుని పోషించిన కాకి, అవునా? ఈ 3 సార్లు. నెక్స్ట్ చూద్దాం.
ఏమంటున్నా? కనుక నా దినాల్లో ఒక కొత్త ఆత్మలు దర్శించినప్పుడు నేను చర్చికి వెళ్తాను అనేవాళ్ళు. చర్చికి వెళ్తలేవు అని నేను అనను. ఒకసారి వచ్చి చూడు ఇక్కడ వాక్యం ఎట్లుంటుందో అని చెప్పి వాడిని నడిపించేవాడిని. ఈ దినాలు ఉన్నారా అట్లా? అక్కడ వెళ్తున్నావు, సరే వెళ్ళు, అవునా అనరా? అంటారా లేదా? ఎక్కడో ఒక దగ్గర పోతున్నావు కదా, సస్తు నరకం పోయే చర్చికి ఎందుకు పోతావు? మూసి నదిలో ఉన్న నీళ్ళు కూడా తాగడానికి కూడా వెనకాలని జీవితంలో ఉంటే ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేయలేం. కనుక మన జీవితంలో దేవుని సంకల్పంలో ఉన్నట్లయితే గాలం వేసి తీసుకొస్తాడు. విన్నారా? ఆయన సంకల్పం లేదు, ఆయన ఆశించిన రూపంలో నీవు రాలేవు అంటే నీవు ఆయన చెప్పినట్టుగా అవిధేయులంగా ప్రవర్తించి నిత్య నరకానికి పోయేదానికంటే విధేయులమై అని చెప్పింది చేస్తే మనం అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తాడు. కనుక ఆ ప్రియ ప్రభు మన కొరకై ఇంత ఘోర పాపులమైన మనలను ప్రేమించి ఏ పాపము లేని పాపరహితుడైనటువంటి ఆ ప్రభు శరీరధారిగా భూలోకముకు వచ్చి పాపులందరి కొరకై శిలువపై పంచ గాయాలు పొంది రక్తమంతా కార్చి మరణించి భూస్థాపనతో తిరిగి లేచాడు. ఎందుకు చెప్పండి? మనందరినీ రక్షించడానికి, నిత్య జీవానికి వారసులుగా చేయడానికి, మన పాపములు క్షమించడానికి. క్షమించినామని చెప్పడము, తప్పు తలంచడము, యోచించడము అది దైవ లక్షణమే కాదు. కనుక దేవుడు చెప్పిన దానికి ఎదురు జవాబు ఇవ్వకూడదు. థ్యాంక్స్ చెప్పండి, ఇదివరకు తెలిసి తెలియక చేశాను ప్రభావ క్షమించు అని యోగ్యమైన బలిలో పాల్పొందాలి. ప్రార్థన చేసుకుంటాము. ప్రియ తండ్రి, యేసునామమున మరొకసారి పాసనికి వస్తున్నాము. మానవ దుబాట్ల విత్తబడిన వాక్యానికి పరిశుద్ధాత్మ కార్యం మాలో లోతుగా జరిగించి కొద్ది శేషమునైన నిరాశించిన లోపంలో మార్చికి మీ నామకు మహిమ తెచ్చుకో. పాపకి రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలకు అధికమైన నడిపించు. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.